హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. చాలామందికి ప్రీపోజిషన్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే బిసైడ్కి బిసైడ్స్కి డిఫరెన్స్ ఏంటి? బిసైడ్ బిసైడ్స్, బిసైడ్కి బిసైడ్స్కి ఒక ఎస్ఏ, బిసైడ్ బిసైడ్స్ ఒక ఎస్ యాడ్ అవ్వడం వలన దాని మీనింగే మారిపోతుంది. సో చాలామంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు. బిసైడ్ ప్లేస్లో బిసైడ్స్ రాస్తూ ఉన్నారు, బిసైడ్స్ ప్లేస్లో బిసైడ్ రాస్తూ ఉన్నారు. ఇలా మనకి కాంపిటేటివ్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్స్ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ కోసము సింపుల్గా డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్ టెక్నిక్ తోటి మీరు దీన్ని నేర్చుకోవచ్చు. చూద్దాం ఏంటిది ఎలా. ఓకే, బిసైడ్ బిసైడ్స్. ఓకే, బిసైడ్ బిసైడ్స్. మొదటగా మనము బిసైడ్ అంటే ఏంటి, బిసైడ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, బిసైడ్, బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్. బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్. అంటే బై ద సైడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి అంటే పక్కకి. ఏంటి బై ద సైడ్ ఆఫ్ అంటే పక్కకి. అంటే బిసైడ్ అంటే అర్థం ఏంది పక్కకి అని అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మై హౌస్ ఈజ్ బిసైడ్ గాంధీ పార్క్. మై హౌస్ ఈజ్ బిసైడ్ గాంధీ పార్క్. మా హౌస్ ఎక్కడ ఉందంట? బిసైడ్ గాంధీ పార్క్. అంటే గాంధీ పార్క్ పక్కకి మా ఇల్లు ఉంది. పక్కకి, ఎస్ లేకపోతే పక్కకి. ఓకే, ఎస్ లేకపోతే పక్కకి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దే సాట్ బిసైడ్ మీ. వారు నా పక్కకి కూర్చున్నారు. దే సాట్ బిసైడ్ మీ. వారు నా పక్కకి కూర్చున్నారు. బిసైడ్, ఎస్ లేదండి, మళ్ళీ బిసైడ్ పక్కకి. నెక్స్ట్, మై కాలేజ్ ఈజ్ బిసైడ్ బస్ స్టాప్. మా కాలేజ్ ఎక్కడుంది? బిసైడ్ బస్ స్టాప్. బస్ స్టాండ్ పక్కకి. సో బిసైడ్, ఎస్ లేకపోతే పక్కకి. ఓకే, సైడ్, సైడ్, బిసైడ్, బిసైడ్ పక్కకి. ఓకే, నెక్స్ట్ బిసైడ్స్. బిసైడ్స్, బిసైడ్స్ అంటే బిసైడ్స్ మీన్స్ ఇన్ అడిషన్ టు. ఇన్ అడిషన్, అడిషన్ అంటే అడిషన్ సబ్స్ట్రాక్షన్ అంటుంటాం కదా, మ్యాథమెటిక్స్లో తెలుస్తుంది. అడిషన్ అంటే కలపడం, అదనంగా, ఎక్స్ట్రా అని అంటాం. ఎస్ యాడ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది, ఎస్ యాడ్ అయిపోతే పక్కకి, ఎస్ యాడ్ అవుతుందంటే అదనంగా. ఇప్పుడు ఇక్కడ బిసైడ్కి బిసైడ్కి ఏమి యాడ్ అయింది? ఇక్కడ ఎస్ యాడ్ అయింది, అవునా? ఇప్పుడు బిసైడ్కి ఎస్ యాడ్ అయింది కాబట్టి అడిషన్, ఎక్స్ట్రా అని అంటాం. ఓకే, చూద్దాం. ఐ స్పీక్ మలయాళం బిసైడ్స్ ఇంగ్లీష్. ఐ స్పీక్ మలయాళం బిసైడ్స్ ఇంగ్లీష్. సో నేను మలయాళం మాట్లాడతా బిసైడ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్తో పాటు, అదనంగా, ఇన్ అడిషన్ టు. ఇంగ్లీష్తో పాటు నేను మలయాళం కూడా మాట్లాడతా, అంటే అదనంగా, ఎక్స్ట్రా. సో ఇంగ్లీష్తో పాటు నేను మలయాళం కూడా మాట్లాడతా. బిసైడ్స్, గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా, ఎస్. నెక్స్ట్, దేవ్ రైట్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. దేవ్ రైట్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. వారు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రాస్తారు. దేవ్ రైట్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ రాస్తారు. బిసైడ్స్ తెలుగు, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రాస్తారు, అదనంగా, ఎక్స్ట్రా. నెక్స్ట్, ఐ కెన్ టీచ్ హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. ఐ కెన్ టీచ్ హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. అంటే నేను హిందీ కూడా టీచ్ చేయగలను బిసైడ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా టీచ్ చేయగలను. చూడండి, అదనంగా. ఇక్కడ ట్రిక్ ఏంటిది చూడండి. ఇక్కడ బిసైడ్ అంటే పక్కకి. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది మనకి? ఎస్ అనేది యాడ్ అవుతుంది. బిసైడ్కి ఏం యాడ్ అవుతుంది? ఇక్కడ ఎస్ అనేటువంటి ఒక లెటర్ యాడ్ అవుతుంది. ఎస్ యాడ్ అయింది అంటే అడిషన్. ఓకే, అడిషన్ అంటే అదనంగా, ఎక్స్ట్రా. ఎస్ యాడ్ అయింది అడిషన్, ఎస్ యాడ్ అయింది అడిషన్. ఓకే, యాడ్ కాకపోతే బిసైడ్ పక్కకి. ఓకే, బిసైడ్కి ఎస్ వస్తే అడిషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ హోప్ యు ఆల్ గాట్ ఇట్. సో థ్యాంక్ యూ.